నీతో సరితూగడానికి సత్యభామలాగా సంపద సమర్పించలేకపోయినా రుక్మిణి భక్తితో సమర్పించిన తులసీ దళంలా నా భక్తి భావంతో నిండిన ఏ ఒక్క పేజీ అయినా మిమ్మల్ని తూచగలిగితే చాలు స్వామి. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్ లో ఏం రాసుకుందో చెప్తాను, వినేయండి. తాటి ఆకులను సైతం తాళపత్రాలుగా మార్చగల శక్తి భక్తి భావంతో కూడిన భాషకే సాధ్యం కదా. మీపై భక్తిని 10 మందిలో తెలపలేక 10 రూపాయల పుస్తకంలో పరచడంతో తాళపత్రాలంత కాకపోయినా తాళం వేసుకొని పదిలంగా దాచుకునేంత పవిత్రంగా మారిపోయింది. మీతో సరితూగడానికి సత్యభామలాగా సంపద సమర్పించలేకపోయినా రుక్మిణి భక్తితో సమర్పించిన తులసీదళంలా నా భక్తి భావంతో నిండిన ఏ ఒక్క పేజీ అయినా మీకు చేరి మిమ్మల్ని తూచగలిగితే చాలు స్వామి. నా ఈ మాటల మాల మీ కనుదృష్టితో వికసిస్తూ మీ పెదవుల స్పర్శతో పరిమళిస్తూ దండలా మీ మనసుని అలంకరింపచేయాలనే నా యత్నం. ఫలిస్తుందో లేదో నా ప్రయత్నం. వాట్ రైమింగ్. ఇవాళ మీరు కనిపించనే లేదు. అలసిపోయారేమో, ఆలస్యంగానైనా వస్తారనుకున్నా కానీ రాలేదు. పాపం పుట్టినరోజు కళ్యాణం అన్నీ ఒకటే సరేసరికి అలసిపోయి ఉంటారులే. చైర్మన్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళావంట, ఎలా ఉంది ఇల్లు? మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చుగా. ఓన్లీ టాపర్స్కేనా ఎంట్రీ అంటూ అందరూ గోల చేశారు. ఇంతలో హాయ్ రా, నీతో మాట్లాడాలి కాసేపు అంటూ నా సూపర్ సీనియర్ మీ కజిన్ పిలిచారు. అప్పటికే టైం అయిపోయింది. ఇంటికి వెళ్ళాలక్క, లేట్ అయితే ఇంట్లో వాళ్ళు కోప్పడతారు. ఏమన్నా అర్జెంటా అంటే ఏం లేదు, రేపు లంచ్ బ్రేక్లో కలుద్దామంది. ఏం మాట్లాడుతుందో కాసేపు ఉండి తెలుసుకుందాం అనిపించినా మీ అత్తగారి భయంతో బయలుదేరిపోయా. రేపు కలవాలి మరి. ఏం కబుర్లు చెప్తుందో ఏమో. ఏం కబుర్లు చెప్పిందో తెలియాలంటే నెక్స్ట్ పేజ్ చదవాల్సిందే. నాకు ఈ బుక్ ఆ తాళపత్రాల కన్నా ఏ 1% కూడా తక్కువ కాదు. మన పూర్వీకులు రాసిన తాళపత్రాల వల్ల మనకి ఎన్ని విషయాలు తెలిసాయో, ఎన్ని నేర్చుకున్నామో క్లియర్ గా నాకు తెలియదు, కానీ దీని నుంచి మాత్రం ప్రేమ ఇలా కూడా ఉంటుందా, క్లియర్ గా చెప్పాలంటే మన జనరేషన్ కి అసలు ప్రేమ అంటే ఏంటి, స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి నాకు ఇది దొరికిందేమో అనిపిస్తుంది. మీరేమంటారు? కమెంట్ చేయండి. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.